పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిన్న భారత్లో 281 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. గల్ఫ్ సంక్షోభాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా గల్ఫ్ మీదుగా రాకపోకలు సాగించే 25,000 విమానాలు రద్దయినట్లు విమానయాన రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావం పౌర విమానయానంపై తీవ్రంగా పడుతోంది. నిత్యం వందలాది విమానాలు రద్దవుతున్నాయి. భారత్ నుంచి అంతర్జాతీయ విమానాల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. యుద్ధ భయాలతో అనేక విమానయాన సంస్థలు తమ సేవలను పరిమితం చేస్తున్నాయి. గురువారం 281 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. ఒక్క ముంబై, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లోనే కనీసం 170 విమానాలు రద్దయ్యాయి. పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు తమ ప్రయాణ షెడ్యూల్, ఎయిర్లైన్స్ నుంచి వచ్చే అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని సూచించింది. సౌదీ అరేబియా, ఒమన్ వాయు మార్గాలు తెరుచుకోవడంతో జెడ్డా, మస్కట్ కు విమాన సేవలను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పునరుద్ధరించింది. దుబాయ్, మస్కట్, రస్ అల్ ఖైమాకు ఈ 2 ఎయిర్లైన్స్ ప్రత్యేక అదనపు ఫ్లైట్లను నడుపుతున్నట్లు తెలిపాయి. పశ్చిమాసియాలో పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతంలోని ఇతర నగరాలకు ఈ నెల 10 వరకు సేవలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా గ్రూప్ ప్రకటించింది. మరోవైపు ఇవాళ పశ్చిమాసియాలోని 8 నగరాలకు 17 విమానాలను నడుపుతున్నట్లు ఇండిగో తెలిపింది. రేపటి వరకు అబుదాబి, దోహా, రియాద్, కువైట్ కు విమానాలు రద్దు చేస్తున్నట్లు ఆకాశ ఎయిర్ తెలిపింది. మరోవైపు అబుదాబి నుంచి ప్రత్యేక విమానంలో పలువురు ప్రయాణికులు హైదరాబాద్ చేరుకున్నారు. యుఏఈలో పరిస్థితులు, అనుభవాలను పంచుకున్నారు. నేను యూఎస్ నుండి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఖతార్లో స్టక్ అయిపోయాను. దోహాలో 4 days ఉన్నాను. అక్కడ నుండి ఇండియాకి రావడానికి మాత్రము ఎలాంటి ఫెసిలిటీ లేదు. వార్ సిచ్యువేషన్ అంటే దోహాలో అయితే లైక్ నేను 2-3 times సౌండ్స్ విన్నాను, బాంబ్ అది వార్ సౌండ్స్ అయితే విన్నాను. బట్ గవర్నమెంట్ ఉండే రిక్వెస్ట్ ఏంటంటే స్పెషల్గా దోహా, ఖతార్లో స్టక్ అయిన వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. వార్ సిచ్యువేషన్ నైట్లో అయితే సౌండ్లు అవుతున్నాయి, మిసైల్స్, ఇంటర్సెప్ట్స్ అవి ఇవన్నీ. బట్ టెరిఫిక్గానే ఉండే కానీ గవర్నమెంట్ హ్యాండిల్ చేసింది బాగా ప్యాసింజర్స్ని ఎస్పెషల్గా. సో హోప్ఫుల్లీ ఇట్ ఎండ్స్ వెరీ సూన్. వారు ఒక్క రోజు అనిపించింది, కాకపోతే ఏం భయం ఏమనిపించలే. ఎక్కడనో వేస్తుండ్రు, సిటీలో అయితే ఏం లేదు, పర్వాలేదు, బాగానే ఉంది. చేసుకున్నారు, మాకేం లోటు లేకుండా వేసిండ్రు, ఫుడ్ పెట్టిండ్రు, అన్ని పెట్టిండ్రు, మంచిగా చూసుకున్నారు. మాకు ఎయిర్పోర్ట్ కూడా ఫ్రీ బస్సెస్ పెట్టిండ్రు, సెక్యూరిటీ హై సెక్యూరిటీ. భయం వేసింది కానీ పర్వాలేదు, బాగానే ఉంది. I think it was okay. It was not very scary to the extent कि आपको डर लगे अपनी लाइफ का, बिकॉज सिटी में काफ़ी अच्छी अकोमोडेशन थी. बट हाँ, अगले दिन जैसे पता चलता था कि दुबई में ये हुआ है, यूएई में ये हुआ है, तो यू कुड फील दैट वरी. आई वुड लाइक टू से एटलीस्ट इंडिया में हमें यहाँ बैठ के इतनी टेंशन नहीं होती है, बिकॉज आई फील वी आर वेल प्रिपेयर्ड. आई थिंक उन लोगों के लिए इट वॉज अ न्यू सिचुएशन, सो दे वर ट्राइंग टू डील विद इट. आई थिंक आवर गवर्नमेंट नोज हाउ टू डील विद दिस मच बेटर. बट हाँ, वैसे गवर्नमेंट के अकॉर्डिंग देखा जाए तो मतलब वैसे सिचुएशन ठीक है कि आप वहाँ घूम फिर सकते हैं, बाहर निकल सकते हैं, वो इशू नहीं है. बट हाँ, फ्लाइट्स का बहुत ज़्यादा इशू है, तो वो था.